అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత సప్తదశోధ్యాయంలోని 18, 19 శ్లోకాల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథః సప్తదశోధ్యాయః. శ్రద్ధాత్రయ విభాగయోగః. శ్రీభగవానువాచ. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. ఇతరుల నుండి సత్కారములను, గౌరవములను, పూజలను అందుకొనుటకును, అట్లే తదితర స్వార్థ ప్రయోజనముల కొరకును స్వాభావికముగా కాని కల్పితముగా కాని చేయబడునవియు, అనిశ్చిత ఫలములను కాని క్షణిక ఫలములను కాని ఇచ్చునవియు అయిన తపస్సులను రాజస తపస్సులు అని అందురు. మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. మొండి పట్టుదలతో మనోవాక్కాయములకు బాధ కలిగించునవియు, ఇతరులకు కీడు కలిగించుటకై చేయబడునవియు అయిన తపస్సులను తామస తపస్సులు అని అందురు. రేపు 20, 21 శ్లోకాల గురించి తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో శ్లోకం, భావం కూడా ఉంటాయి, చూస్తూ వినవచ్చు. శ్రీకృష్ణార్పణమస్తు.